రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది. ఎలా ఉండబోతుందంటో ఈసారి? బాగానే ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ చాలా డెవలప్ అయ్యారు ఫస్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే. త్రిబుల్ ఆర్ నుంచి బాగా అయిపోయారు, ఐ మీన్ డెవలప్ అయ్యారు. సో నాకు హిట్టే అనిపిస్తుంది. సో నాకు రామ్ చరణ్ అన్న కూడా ఇష్టం, ఎందుకంటే మెగా ఫ్యామిలీలో వాళ్ళందరూ నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్. ఓకే, బేసిక్గా మరి అంటే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అనగానే పవన్ కళ్యాణ్ మూవీ వచ్చేస్తుంది ఓజీ. ఓజీ 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 కూడా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయింది నిజంగానే. ఏ రేంజ్లో ఉండబోతాయి ఈ 2 మూవీస్? ఏ రేంజ్లో ఉండబోతాయి? బ్లాక్ బస్టర్. బ్రేక్ చేస్తాయా? రీసెంట్గా వచ్చిన మూవీస్ కానీ అన్ని ఫ్యాన్స్ బ్రేక్ చేసేస్తారు ఖచ్చితంగా. రామ్ చరణ్ గారు యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్. చూసాం, బాగా చేస్తారు. రంగస్థలంలో కూడా ఆయన యాక్టింగ్ చూసాము. ఆయన యాక్టింగ్కి రంగస్థలంలోనే నేను ఫ్యాన్ అయిపోయాను. ఓకే, గేమ్ చేంజర్లో 2 సాంగ్స్ వదిలేడు కదా, ఎలా ఉన్నాయి? సూపర్, అసలు నాకు బాగా నచ్చాయి. ఇంకంతే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అలాగే ఉండిద్ది అంటావా? అంటే ప్రీవియస్లో ఉండి ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చారు కదా, మరి ఓజీ లాంటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అస్సలు పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గదు. ఉంటుంది. పొలిటికల్లో ఉంటే బాగుండిద్దా, మూవీస్లో ఉంటే బాగుండిద్దా పవన్ కళ్యాణ్ గారు? మూవీస్లోనే. ఎందుకు మూవీస్లోనే ఉండాలి, పొలిటికల్లో ఉండొద్దా? పొలిటికల్గా కూడా బాగానే చేస్తున్నారు. మూవీస్లో అయితే మాకు ఫస్ట్ నుంచి మూవీస్ అలవాటు అయిపోయాయిగా పవన్ కళ్యాణ్వి. సడన్గా ఇవి అది ఎందుకు కష్టం అని. సో ఈసారి కూడా అదే క్రేజ్ ఉండిద్ది అంట. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ ఇష్టం, రామ్ చరణ్ ఇష్టం? బాబాయ్ కొడుకు ఇద్దరు ఇష్టం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్.